లేదు వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన మాటలు నేను కాదు కదా రాష్ట్రంలో ఎవరు నమ్మతలేడు ఇయాల ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళ ఏదో డబ్బా కొట్టుకొని నేను ఎవరు చేయని చేసిన అని చెప్పుకున్నాడు కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఇలా అది వాస్తవమైంది 12 నెలలు రైతు బంధు ఎండబెట్టి 12 రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తున్నారు సన్నాలకు 700 కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు కానీ 7,500 కోట్లు ఎగ్గొట్టిన రైతు బంధు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో 70 లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం 26,775 కోట్లు ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి 5,000 కేసీఆర్ ఇస్తుండు నేను 7,500 ఇస్తా అని చెప్పినావు కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకారపు మాటలు మాట్లాడినావు అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే 26,775 కోట్లు బాకీ ఉన్నారు అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసినా అని చెప్తున్నారో అందులో కూడా మరొక 20,000 కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది దాంతోపాటు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం మాటలు మేము నమ్మమనే మాట ఊరికే అనట్లేదు నేను 22,000 కోట్లు ఏదో దారి మళ్ళినాయి ఏదో తప్పు జరిగింది అని ఒక వాతావరణం కల్పించి రేపు పత్రికల్లో దాన్నే తాటికాయంత అక్షరాలతోని వచ్చేటట్టు మీడియా మేనేజ్మెంట్ చేసి హెడ్లైన్ మేనేజ్మెంట్ చేసి మరి రైతు బంధు డబ్బులన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా ఇన్ని రోజులు కేసీఆర్ ఖరాబ్ చేసిండు కదా అనే ఒక అభిప్రాయాన్ని కలిగే విధంగా చేసి కటింగు పెట్టే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులకి రాష్ట్రంలోని పాన్ కార్డ్ హోల్డర్లకి రాష్ట్రంలో ఉండే మన పత్తి రైతులకి కంది రైతులకి అదేవిధంగా ఒక పంట పండించే సోయా రైతులకు కూడా అనుకుంటాం వారందరికీ నా ప్రార్థన నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వం ఇవాళ ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవ ఎమ్మెల్యేలు ఉంటే వారిని ఎమ్మెల్సీలు ఉంటే వారిని మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి అడగండి సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు అది 24 సంక్రాంత 25 సంక్రాంతి ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు డిసెంబర్ 9 సంతకం అన్నారు మళ్ళీ తర్వాత మర్చిపోయినరు 2 డిసెంబర్ 9 దాటినాయి రుణమాఫీ కూడా కాలే అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం 10 ఏళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటుంది గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కండ్ల ముందుంది అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రైతు భరోసా అన్నారు 10,000 కాదు 15,000 అన్నారు ఏవి కొడక అని అడగండి ఎక్కడ బాగా నీ రుణమాఫీ అని అడగండి ఎందుకు పెడుతున్నారు కట్టింగ్లను అడగండి ఏమైనా నీ 6 గ్యారంటీలను అడగండి నిలదీయండి ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి అవసరమైతే ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇచ్చింది రైతులు కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది చివరిగా నేను చెప్పేది ఒకటే ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి చాలా అడ్డగోలు మాటలు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుసు ఆయనకు పాపం బర్దాష్ అయితలేదు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల వల్ల ఆయన నిద్ర పడతలేదు మనసున పడతలేదు ఏదేదో మాట్లాడిండు ఊరేయాలి అంటాడు ఏదో చేయాలంటాడు నాకైతే అనుమానం ఉంది నేను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఎక్కడో దూరం లేదు ఎర్రగడ్డ దగ్గరనే ఉన్నది తీసుకుపోండి ఇడిచిపెట్టకుండా ఇట్లా రేపో ఎల్లుండే ఉన్న కరిస్టెట్ కూడా ఉన్నాడు చూస్తుంటే తప్పకుండా తీసుకుపోయి చూపెట్టండి కాపాడుకోండి పాపం ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు ఇంకా కాబట్టి కాపాడుకోమని చెప్తా ఉన్నా చివరిగా నేను చెప్పే మాట ఒకే ఒక్కటి ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్పినా నిన్ను ప్రజలు నమ్మతలేరు నిన్న కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు ఇవాళ కూడా చాలా చిల్లర మాటలు మాట్లాడిండు ఒకటి మాత్రం వాస్తవం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి నువ్వు ఎన్ని రకాలుగా తిట్టినా ఎంతెంత విచిత్రంగా తిట్టినా మాకు ఫరక్ పడది మేము తప్పకుండా నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో నీ 6 గ్యారంటీలు నీ డిక్లరేషన్లు నీ 420 హామీలు నువ్వు ఇచ్చిన ప్రతి హామీని వదిలిపెట్టం నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం
ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం, వదిలిపెట్టమనే మాట కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి చెప్తూ మీకు